ఊరు రాము, కావలసిన సరికంత వచ్చిందా? సరిగ్గా లెక్క చూసుకున్నావా? వచ్చిందయ్యా, అంతా సర్దుతున్నాను. మీరు ఒకసారి వచ్చి లెక్క చూసుకుంటే ఒక పని అయిపోతుంది. నువ్వు చూసావంటే నేను చూసినట్టేలే రాము. ఎంతకాలం నుండి చూస్తున్నాను నీ పనిలో ఎలాంటి అవకతవకలు ఉండవులే. ఇకపోతే నిన్న రామయ్య గారు కబురు చేశారు. అదేరా, మీ పెదనాన్న సరుకులు చిట్టి పంపించారు. అన్నీ జాగ్రత్తగా కట్టిచ్చేసిరా. అలాగేనయ్యా, ఇప్పుడే వెళ్ళిచ్చొస్తా. ఏది ఆ చిట్టి ఇలా ఇవ్వండి. రాము, ఎప్పటినుంచో నిన్నొక విషయం అడగాలనుకుంటున్నాను. అడగమంటావా? మొహమాటం ఎందుకండి, విషయమేంటో అడగండి, చెప్తాను. మీ పెద్దనాన్నగారు చాలా ఆస్తిపరుడు కదా. మీరేమో రెక్కాడితే గాని డొక్కాడిన పేదోళ్ళు. ఎందుకింత తేడా వచ్చింది? నాక్కూడా మీలాగే సందేహం వచ్చి మా నాన్నని చాలాసార్లు అడిగాను. అడిగినప్పుడల్లా అవన్నీ నీకెందుకు రానాడే కాని ఎప్పుడు చెప్పలేదండి. అందరం పేదవాళ్లుగా ఉండడం కంటే ఎవరో ఒకరైనా ధనవంతులుగా ఉండడం మంచిదే కదండి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు అయిన వాళ్లే కదండి సహాయం చేసేది. వాళ్ళు ధనవంతులైనంత మాత్రాన నీకు సాయం చేస్తారనుకుంటున్నావా ఏటి? మా పెద్దనాన్నగారు మాకు సహాయం చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి? తప్పకుండా చేస్తారు. సరేలే, అది చూద్దాం. నీ నమ్మకాన్ని నేనెందుకు కాదనాలి? త్వరగా వెళ్ళి సరుకులిచ్చి రాపో. డబ్బులేం వాడక్కో, నెలసరిపోద్దు, ఇస్తారులే. అలాగేనండి, ఇప్పుడే వెళ్ళిచ్చొస్తాను. పేదవాడైన రాము ఆ గ్రామంలో ఉన్న సేటుగారి కిరాణా దుకాణంలో నెల జీతానికి పనిచేస్తూ జీవితం గడుపుతూ ఉంటాడు. అదే గ్రామంలో ఉన్న బాగా ఆస్తిపరుడైన రామయ్య గారు స్వయాన తన తండ్రికి తోడపుట్టినవాడు. పేదవాళ్లైనందున రాము కుటుంబాన్ని చులకనగా చూస్తూ ఉంటాడు రామయ్య. అలా పెద్దనాన్నింటికి కిరాణా సరుకులు తీసుకుని వెళతాడు రాము. పెద్దనాన్నగారు బాగున్నారా? బానే ఉన్నాను. ఏటిలా వచ్చావు? సేటుగారికి కిరాణా సరుకులు కావాలని చెప్పారట కదా, ఇచ్చిపోదామని వచ్చాను. ఇవిగోండి. ఏడ్రా, కిరాణా దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నావా? అవునులే, మీలాంటి పేదవాళ్లు అంతకంటే ఏం చేస్తారు? సరుకులు అక్కడ పెట్టేళ్ళు. ఇంకో విషయం, బయట కలిసినప్పుడు అందరి ముందు ఇలా పెదనాన్న అని పిలవకో, నా పరువు పోతుంది. అర్థమైందా? ఊహించని ఆ మాట విన్న రాము పేదవాడైనందున తనకు స్వయానా పెద్దనాన్న అలా అవమానంగా మాట్లాడేసరికి చాలా బాధపడుతూ ఇలా అంటాడు. పెదనాన్నే కదా అని పిలిచాను, కానీ మీరు ఇలా అవమానంగా భావిస్తారని ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడూ అలా పిలువను, నన్ను క్షమించండి అని చెప్పి అక్కడ్నుండి బాధపడుతూ వెళ్ళిపోతాడు రాము. ఇదిలా ఉండగా సేటుగారు అనారోగ్యంతో మంచాన పడతాడు. ఓ రోజు రాముని పిలిచి ఇలా అంటాడు. చూడు రాము, ఇంతకాలం ఎంతో నమ్మకంగా పనిచేశావు. ఇక నా ఆరోగ్యం కూడా సహకరించడం లేదు. వ్యాపారం చేయడం నా వల్ల కాదు. కాబట్టి నువ్వు ఇంకేదైనా పని చూసుకోరా. అయ్యా సేటుగారు, ఇంతకాలం నన్ను నమ్మి పని ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇక నేను వెళ్ళొస్తాను అంటూ అక్కడ్నుండి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో తండ్రి పాపయ్యతో ఇలా అంటాడు. నాన్నా, సేటుగారి ఆరోగ్యం బాగాలేక దుకాణం తెరవనంటున్నారు. చేద్దామంటే ఈ ఊళ్ళో చేయటానికి ఏ పనులు లేవు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. వ్యాపారంలో నీకు అనుభవం కూడా వచ్చింది కాబట్టి సేటుగారి దుకాణం తీసుకుని వ్యాపారం చేస్తే బాగుంటుందేమో. నేను కూడా అదే ఆలోచించానన్నా, కానీ మన దగ్గర సరుకు తేవడానికి డబ్బు లేదు. ఎలా వ్యాపారం చేసేది? అది కూడా నిజమేరా. మనకెవరు డబ్బు సహాయం చేస్తారు? ఎవ్వరూ చేయరు. ఒక విషయాన్ని ఎప్పుడడిగినా మాట దాటివేస్తున్నావు. ఇప్పటికైనా నిజం చెప్తావా నాన్నా? ఏమిట్రా అది? అదేనన్నా, పెద్దనాన్న వాళ్ళు ఈ ఊళ్ళోనే పెద్ద జమీందారులెలా అయ్యారు? మనమెందుకిలా పేదవాళ్లుగా ఉన్నాం? సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను విను. ఒకప్పుడు మన ఊర్లో రామనాథం అనే పెద్ద జమీందారుండేవాడు. వాళ్ళింట్లో వ్యవసాయ పనులు చూసుకోవడానికి పెదనాన్న పనిలో కుదిరాడు. అలా ఉండగా కొంతకాలానికి ఆ జమీందారు ఆరోగ్యం క్షీణించింది. ఆయనకి వారసులు కూడా ఎవరు లేరు. ఇక చేసేదేం లేక ఎంతో నమ్మకంగా ఉన్నందున ఆస్తంతా పెదనాన్నకి రాసిచ్చి కన్నుమూశాడు. అలా పెదనాన్నకి ఆస్తి కలిసొచ్చిందిరా. కష్టపడకుండానే అలా కలిసొచ్చిన ఆస్తిని చూసుకుని ఎందుకు నాన్న పెద్దనాన్న మనల్ని పేదవాళ్లని చులకనగా చూస్తాడు? చూడరాము, ఇవి ఒకప్పటి రోజులు కాదు. ఆస్తిపాస్తులు చూసి మాత్రమే ఈ సమాజం గౌరవిస్తుంది, విలువిస్తుంది. అంతే తప్ప రక్త సంబంధాలు చూసి కాదు. అందుకే పెదనాన్నకి మనమంటే చులకన. నాన్నా, నువ్వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి కొంత డబ్బు సహాయం చేయమని అడిగితే ఇస్తాడంటవా? మళ్ళీ తిరిగిచ్చేస్తామని చెప్పు నాన్నా. ఒకసారి వ్యవసాయం కోసం కొంత సొమ్ము అప్పుగా ఇవ్వమని అడిగితేనే లేదు పొమ్మన్నాడు. అలాంటివాడు ఇప్పుడు సాయం చేస్తాడని అనుకోవట్లేదు నేను. నాకు మాత్రం నమ్మకం లేదు. అయినా నీకోసం మరొకసారి అడిగి చూస్తాను. ఏమంటాడో చూద్దాం అని చెప్పి భయపడుతూనే రామయ్య దగ్గరకు వెళ్లి ఇలా అడుగుతాడు పాపయ్య. అన్నయ్య, బావున్నావా? చూస్తున్నావుగా, బాగానే ఉన్నాను. ఇంతకీ ఏం పని మీద వచ్చావో చెప్పు. ఏం లేదన్నయ్య, ఒక సహాయం కోసం వచ్చాను. అనుకున్నానురా, ఇలాంటిదేదో ఉందని.
మీలాంటి వాళ్ళు ఏదో ఒక అవసరం అని చెప్పి డబ్బు కోసం వస్తూ ఉంటారు. నాకు ఆ మాత్రం తెలీదా? ఇంతకీ ఎందుకు వచ్చావో చెప్పు. సేటుగారు దుకాణం మూసేయడం వల్ల రాముకి పని లేకుండా పోయిందన్నయ్య. దుకాణంలో పనిచేయడం వల్ల వాడికి కొంత అనుభవం కూడా వచ్చింది. అందుకే చిన్న దుకాణం పెట్టుకుందామని అనుకుంటున్నాడు. కానీ పెట్టుబడికి కొంత డబ్బు అవసరం ఉంది. నువ్వు కొంత డబ్బు సహాయం చేస్తావేమో అని అడుగుదామని వచ్చాను. మీలాంటి వాళ్ళందరికీ డబ్బు సహాయం చేసి నేను మీలా పేదవాడిని కావాలా? నేను చిల్లిగా కూడా ఇవ్వను. ఇంకోసారి ఇలా అవసరాల కోసం మా ఇంటి వైపు రావద్దు. అర్థమైందా? వెళ్ళిక్కడి నుంచి. అలా తోడబుట్టినవాడు సహాయం చేస్తాడు కదా అని ఎంతో ఆశతో వచ్చిన పాపయ్యను అవమానకరంగా మాట్లాడేసరికి చాలా బాధపడుతూ అక్కడ్నుండి వెళ్ళిపోతాడు పాపయ్య. ఇదిలా ఉండగా ఓ రోజు రాము రచ్చబండ దగ్గర కూర్చుని ఉండగా రామయ్య కొడుకు భద్రం అక్కడికొస్తాడు. ఎరా తమ్ముడు, ఎలా ఉన్నావురా? బావున్నావా? పెద్దనాన్న మాట్లాడిన కరుకైన మాటలకు బాధపడుతున్న రాము భద్రం వచ్చి తమ్ముడు అని పిలిచేసరికి చాలా సంతోషపడతాడు. అన్నయ్య, నేను బాగానే ఉన్నానన్నయ్య. నువ్వెలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు? నిన్ననే వచ్చానురా. పట్నంలో చదువైపోయింది. ఇక ఏదో కొలువు సంపాదించాలిగా. అది సరే, ఇంతకీ ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే దుకాణంలో కుదిరిన దగ్గర్నుండి అప్పటివరకు జరిగిందంతా వివరిస్తాడు. అదంతా విన్న భద్రం ఇలా అంటాడు. సరేరా రాము, అయిందేదో అయింది. జరిగిందంతా మర్చిపో. నాన్నతో ఏదో ఒకటి చెప్పి నువ్వు దుకాణం పెట్టుకోవడానికి కావలసిన డబ్బు నేనిస్తాను. సరేనా? చాలా సంతోషమన్నయ్య. నీ మేలు మర్చిపోలేను. అదేంట రాము అలా అంటావు? ఎంతైనా మనం అన్నదమ్ములం కదా. మనకి మనం కాకపోతే ఇంకెవరు సహాయం చేస్తారు? సరే, రేపే వ్యాపారం మొదలుపెట్టు. అలా భద్రం సహాయంతో రాము కొత్తగా దుకాణం తెరిచి వ్యాపారంలో అనుభవం ఉండటం వల్ల కొద్ది రోజుల్లోనే బాగా సంపాదిస్తాడు. ఇదిలా ఉండగా, ఏరా భద్రం, నువ్వు గొప్ప ప్రయోజకుడు కావాలని లక్షలు దారపోసి పట్నంలో చదివిస్తే అదంతా వదిలేసి ఇలా ఊళ్ళోనే తిరుగుతున్నావేంటి? నాన్నా, ఈ ఊరు వదిలేసి పట్నం వెళ్ళి నేను పని చేయలేను నాన్నా. అంత చదువుకుని పట్నం వెళ్ళి ఉద్యోగం చేయకుండా ఇక్కడుండి ఏం చేస్తావురా? ఇక్కడే ఉండి ఏదో ఒక వ్యాపారం చేస్తాను, అంతేకాని పట్నం మాత్రం వెళ్ళను. ఇక్కడేం వ్యాపారం చేస్తావు? రాములా ఒక దుకాణం పెట్టి వ్యాపారం చేస్తానా? వాడు చదువు సంజాలేనుడు. నువ్వు కూడా వాళ్ల తయారవుతావా ఏంటి? నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఈ రాముగాడి వ్యాపారం ఇంత పెద్దది కావడానికి నేనిచ్చిన డబ్బే కారణం కాబట్టి వాడి వ్యాపారంలో నేను భాగస్వామిని అవుతానని అడుగుతాను అనుకుంటూ భద్రం వెళ్లి దుకాణంలో ఉన్న రాముని కలుస్తాడు. రా అన్నయ్య, రా కూర్చో. కబురు చేస్తే నేనే వచ్చేవాణ్ణి కదా. హరి భద్రం, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనొచ్చాను. అదేంటో చెప్పన్నయ్యా. నువ్వు వ్యాపారం చేయడానికి కారణం నేను డబ్బు ఇవ్వడం వల్లే కాబట్టి నాకిందులో వాటా కావాలరా. అది అడగడానికే వచ్చాను. ఏమంటావు? ఇందులో అంటానికి ఏముందన్నయ్యా? ఇద్దరం కలిసి చేసుకుందామంటే నాకు సంతోషమే కదా. నువ్వేమన్నా పరాయి వడవా ఏంటి చెప్పు. ఈ రోజు నుండే కలిసి వ్యాపారం ప్రారంభిద్దాం. సరే అయితే, నువ్వు పట్నం నుండి సరుకు తీసుకురావడం, తూకాలు వేయడం నువ్వు చూసుకో. నేను చదువుకున్నాను కాబట్టి లెక్కలు గట్రా నేను చూసుకుంటాను. సరేనా? అలాగే కానివ్వు. నువ్వు దుకాణంలో కూర్చో. నేను వెళ్ళి ఆ పరందామయ్య గారి ఖాతా పైసలిస్తా అన్నారు, అవి తీసుకొస్తాను వెళ్ళి. సరే, వెళ్ళిరా. అలా భద్రం అడిగేసరికి తన అన్నయ్యే కదా అని మంచి మనసుతో కాదనకుండా వ్యాపారంలో భాగస్వామి చేసుకుంటాడు రాము. అలా కొంతకాలానికి వ్యాపారం పెద్దదవుతుంది. ఇదిలా ఉండగా ఓ రోజు భద్రానికి ఒక దుర్బుద్ధి పుడుతుంది. దుకాణంలో కూర్చుని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. వచ్చే ఆదాయంలో సగభాగం ఈ రాముగాడికి ఇవ్వాల్సొస్తుంది. అదే వాణ్ణి ఈ దుకాణం నుండి వెళ్ళగొట్టి అంతా నేనే చూసుకుంటే వచ్చే ఆదాయం అంతా నాకే సొంతమవుతుంది అని అనుకుంటుండగా అప్పుడే అక్కడకు వచ్చిన రాముతో ఇలా అంటాడు. అరే రాము, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటో చెప్పన్నయ్యా. నేను చదువుకున్నాను కాబట్టి ఈ వ్యాపారాన్ని ఇంత పెద్ద చేశాను. కాబట్టి ఇక నుండి ఈ వ్యాపారం అంతా నా సొంతం. నీకు దీంతో ఏం సంబంధం లేదు. అదేంటన్నయ్యా అలా అంటున్నావు? ఇద్దరం కలిసి కష్టపడుతున్నాం కదా. నువ్వు చేసేదేముందిరా? సరుకు తేవడం, పొట్లాలు కట్టడం, అంతే కదా. ఆ మాత్రం దానికి నీకు వాటా ఇవ్వాలా? అందుకు నేను ఒక గుమాస్తాను పెట్టుకుంటాను. నువ్వు అవసరం లేదులే. ఎక్కువ వాదించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. సరేనయ్యా, వెళ్ళిపోతాను. వ్యాపారం బాగా చూసుకో. ఇక వెళ్ళొస్తాను. అలా భద్రం చేసిన మోసాన్ని మనసులోనే దాచుకుని బయటకు నవ్వుతూ అక్కడ్నుండి ఇంటికి వెళ్ళిపోతాడు రాము. ఒరే రాము, ఏమిటలా ఉన్నావు? ఏమైంది? నాన్నా, అది అంటూ భద్రం చేసిన మోసాన్ని వివరిస్తాడు. అదంతా విన్న పాపయ్య ఇలా అంటాడు. సరేలేరా, జరిగిందేదో జరిగిపోయింది. ఎంతైనా వాడి వల్లే కదా ఇప్పటి వరకు ఎంతో కొంత సంపాదించావు. దాంతో మరో చోట వ్యాపారం మొదలుపెట్టు. అంతా మంచే జరుగుతుంది. నేను కూడా అలాగే అనుకున్నాను నాన్నా.
ఇప్పటివరకు కొంత సంపాదించుకుని సంతోషంగా ఉన్నామంటే అది మొదట్లో అన్నయ్య సహాయం చేయడం వల్లే కదా. అది నేను మర్చిపోలేదు. ఈ వారంలో పక్క గ్రామంలో దుకాణం పెడతానన్నా. అలాగే కాను, దానికి కావలసిన ఏర్పాట్లు చూడు. అలా రాము తన దగ్గరున్న కొద్దిపాటి డబ్బుతో పక్కూర్లో దుకాణం ప్రారంభిస్తాడు. అలా కొంతకాలం తర్వాత వ్యాపారంలో సరైన అనుభవం లేని భద్రం వ్యాపారం మెళకువలు తెలియక రోజురోజుకి దెబ్బతింటుంది. ఏంటిలా జరుగుతోంది? ఆ రాముగాడు ఉన్న రోజులు వ్యాపారం బాగానే సాగింది. ఇప్పుడేంటి నష్టాలొస్తున్నాయి? ఇది ఇలాగే కొనసాగితే రాముగాడి ముందు నా పరువు పోతుంది. కాబట్టి ఎలాగైనా ఏదో ఒకటి చేసి బాగా డబ్బు సంపాదించి పెద్ద వ్యాపారినని పేరు తెచ్చుకోవాలి. అలా అనుకుంటూ ఉండగా ఇంతలో పట్నం నుండి ఒక బంగారం వ్యాపారి భద్రం దగ్గరికి వస్తాడు. అయ్యా, నా పేరు బంగారయ్య. పట్నంలో బంగారం వ్యాపారం చేస్తూ ఉంటాను. చాలా మంచి వ్యాపారం. అయితే బాగానే సంపాదించుంటారుగా? మీరు నిజమే చెప్పారు. నా వ్యాపారంలో వచ్చే లాభాల గురించి చెప్తే ఆశ్చర్యపోతారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం. ఈ కిరాణా దుకాణంలో ఏ వస్తుంది? చిల్లర తప్ప. అదే నాతో కలిసి వ్యాపారం చేసావనుకో, నువ్వు ఇన్నాళ్ళు సంపాదించిన దానికంటే ఎక్కువ ఒక్క నెలలోనే వస్తుంది. పేరుకు పేరు, డబ్బుకు డబ్బు. ఏమంటావు? మీరు చెప్పేది వింటుంటే బాగానే ఉంది. కానీ ఇందులో నేనేం చేయాలి? అలా అన్నావు, బాగుంది. చెప్పేది జాగ్రత్తగా విను. తక్కువ డబ్బుకి ఎక్కువ బంగారం ఇస్తామని ఆశపెట్టి డబ్బులు తీసుకుంటాం. అసలు బంగారానికి బదులు కొంత నకిలీ బంగారం ఇస్తాం. మీరు చెప్పేది చాలా బాగుంది. కానీ ఈ మోసం బయటపడితే ఎలా? నువ్వేం భయపడకు. ఈ వ్యాపారం చాలా కాలం నుండి నేను చేస్తున్నాను. ఇంతవరకు బయటపడిందే లేదు. కాబట్టి నీ దుకాణం దగ్గరికి వచ్చే వారిని మాయమాటలు చెప్పి నమ్మించు. వచ్చే లాభంలో చెరిసగం తీసుకుందాం. అలా ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరికతో ఉన్న భద్రానికి ఈ దొంగ వ్యాపారి దేవుళ్లా కనిపిస్తాడు. వెంటనే మోసం ప్రారంభిస్తాడు. తక్కువ సమయంలోనే చాలా డబ్బు సంపాదిస్తాడు. ఓ రోజు రామయ్యతో ఇలా అంటాడు. నాన్నగారు చూసారా? తక్కువ సమయంలోనే ఎంత డబ్బు సంపాదించానో. మీరు పట్నం వెళ్లి ఉద్యోగం చేయమన్నారు. అదే ఉద్యోగం చేస్తే ఇంత సంపాదించేవాడని చెప్పండి. కానీ ఇదంతా ఎలా సంపాదిస్తున్నావు? ఒక కిరాణా దుకాణం మీద ఇంత సంపాదన రావడం అసంభవం. నిజం చెప్పు, ఇంత డబ్బు ఎలా సంపాదించావు? అలా గట్టిగా అడగ్గానే జరిగిన విషయమంతా వివరిస్తాడు భద్రం. నకిలీ బంగారం వ్యాపారం గురించి విన్న తండ్రి రామయ్య భయంతో ఇలా అంటాడు. అరే భద్రం, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఆ దొంగ బంగారం చేసే వ్యాపారితో కలిసి ఇలాంటి తప్పు చేస్తున్నావా? ఈ విషయం తెలిస్తే మన పరువు పోతుందిరా. చూడు నాయనా, ఒకరు మనల్ని నమ్మినప్పుడు మోసం చేయడం పెద్ద తప్పు. డబ్బు సంపాదించాలంటే నిజాయితీగా కష్టపడాలి. ఇలా అడ్డదారుల్లో వెళ్లకూడదు. నా మాట విని ఇక నుండి ఆ వ్యాపారం చెయ్యకు. అమ్మా, నా వ్యాపారం నా ఇష్టం అమ్మా. ఇందులో మీరు కల చేసుకోకండి. ఈ రోజుల్లో డబ్బు సంపాదించడమే ముఖ్యం, కానీ ఎలా సంపాదించావన్నది కాదు. అడ్డదారుల్లో సంపాదించేదాన్ని వ్యాపారం అనర్రా, మోసం అంటారు. అలా సంపాదించేది ఎప్పటికీ నిలవదు. చేసిన తప్పుకి ఎప్పటికైనా శిక్ష పడుతుంది. ఇక మీతో వాదించడం అనవసరం. నాకు నచ్చింది నేను చేసుకుంటాను. మీ మాట వినాల్సిన అవసరం లేదు. అలా తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు భద్రం. చూడు సీత, వీడికి ఏదో ఒక రోజు చేసే తప్పుకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇప్పుడేం చేద్దామండి? వాడేమో చెబితే వినడం లేదు. ఏదో ఒకటి చేయండి. ఇదిలా ఉండగా ఓ రోజు రాము దారిలో వెళుతుండగా ఎదురుగా భద్రం వచ్చి ఇలా అంటాడు. ఎరా రాము, ఎలా సాగుతుంది నీ వ్యాపారం? కొత్తగా పెట్టిన దుకాణం కదన్నయ్య, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ముందుకెళ్తోంది. ఇంతకు నీ వ్యాపారం ఎలా ఉంది? నాకేంట్రా, నువ్వున్న రోజులు వచ్చిన లాభాల కంటే ఎక్కువే వస్తోంది. ఇప్పుడు అతి త్వరలోనే నేను కోటీశ్వరుని కాబోతున్నాను. చాలా సంతోషం అన్నయ్య. నువ్వు ప్రయోజకుడివైతే చాలా సంతోషం. సరే, నాకు దుకాణం తెరిచే సమయమైంది. ఇక నేను వెళ్ళొస్తాను. వెళ్ళరా, వెళ్ళు. నువ్వెంతకాలం కష్టపడ్డా నువ్వు అలాగే ఉండిపోతావు. నేను అలా పైకి ఎదుగుతూనే ఉంటాను అని అనుకుంటూ దుకాణంలోకి వెళ్తాడు భద్రం. అలా కొంత సమయానికి ఇద్దరు రాజభటులు అక్కడికి వస్తారు. ఇదిగో భద్రం అంటే నువ్వేనా? అవునండి, నేనే. దేని గురించి అడుగుతున్నారు? నువ్వు నకిలీ బంగారం వ్యాపారం చేస్తున్నావని, అందరినీ మోసం చేస్తున్నావని ఫిర్యాదు అందింది. నిన్ను వెంటనే రాజుగారు తీసుకురమ్మన్నారు. పదా. లేదు లేదు లేదు, నేను అలాంటి పని చేయటం లేదు. అదంతా అబద్ధం. ఎవరు చెప్పారు మీకు? ఇంతకుముందే ఆ వ్యాపారిని పట్టుకుని విచారిస్తే నీ పేరు కూడా చెప్పాడు. అతనికి 10 ఏళ్లు శిక్ష విధించి చెరసాలలో బంధించాం. పద, నీకు కూడా అదే శిక్ష పడుతుంది. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను. ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని భయపడుతూ భటులను బ్రతిమాలుతూ ఉండగా ఆ విషయం తెలిసిన తండ్రి రామయ్య, తల్లి అక్కడికి వస్తారు. ఏం జరిగింది బాబు? నా కొడుకును ఎందుకు తీసుకువెళ్తున్నారు? చూడండి, ఇది రాజుగారి ఆజ్ఞ. ప్రజలను మోసం చేస్తున్నందుకు ఇతన్ని బంధిస్తున్నాం.
అంతేకాదు మీ ఆస్తి అంతా జప్తు చేయమని ఆదేశాలిచ్చారు మహారాజు గారు. మీరు చెప్పుకోవాల్సింది ఏవైనా ఉంటే వచ్చి రాజుగారికి చెప్పుకోండి. అయ్యా అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. ఇంకోసారి ఇలా చేయకుండా మేము హామీ ఇస్తున్నాం. ఈ ఒక్కసారికి నా కొడుకుని వదిలేయండి బాబూ. ఇంతలో అటుగా వెళుతున్న రాము దుకాణంలో జరుగుతున్న గొడవ చూసి అక్కడికి వస్తాడు. ఏం జరిగిందన్నయ్యా? పెదనాన్న, మీరేంటిలా వచ్చారు? ఈ బట్టలెందుకొచ్చారు? అసలేం జరుగుతోంది? చూడురా రాము, అన్నయ్య ఎంత పని చేశాడు. నకిలీ బంగారం వ్యాపారం చేసి చేతులారా జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. మీరేం భయపడకండి పెదనాన్నగారు. మహామంత్రి గారు నాకు బాగా తెలిసిన వారే. నేనొకసారి వెళ్లి మాట్లాడి చూస్తాను. భటులారా, మంత్రిగారి దగ్గరికి నేను మీతో వస్తాను. పదండి అంటూ అక్కడ్నుండి భటులతో వెళ్ళిపోతారు. అలా కొంత దూరం వెళ్ళాక ఎవరూ లేని చోట ఆగి రాము భటులతో ఇలా అంటాడు. ఒరే రంగా, మనమనుకున్నట్టు మా అన్నయ్య బాగా భయపడ్డాడు. ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయడు. మీరు చాలా బాగా నటించి భయపెట్టారు. ఇక మీరు వెళ్ళండి. తర్వాత వ్యవహారం నేను నడిపిస్తాను. అలా తాననుకున్నట్టు అన్నకు బుద్ధి చెప్పడానికి స్నేహితులతో నకిలీ భటులను పంపి నాటకమాడిస్తాడు రాము. తిరిగి కొంత సమయానికి భద్రం ఇంటికి వెళతాడు రాము. అన్నయ్య, మంత్రిగారితో మాట్లాడి నీకు శిక్ష పడకుండా చేశాను. నువ్వు చెప్పేది నిజంగానా తమ్ముడు? నన్ను చెరసాలో వేరాయికా? లేదన్నయ్యా, వెయ్యరు. కానీ మళ్ళీ కాని ఏంటి తమ్ముడు? ఏంటో చెప్పు. మంత్రిగారు ఒక ఆజ్ఞ వేశారు. అది చేస్తేనే వదిలేస్తా అన్నారు. అదేంటో చెప్పు రాము, వెంటనే చేద్దాం. ఇప్పటి వరకు ప్రజలను మోసం చేసి తీసుకున్న డబ్బంతా వాళ్లకు తిరిగి ఇవ్వమన్నారు. లేదంటే అలాగే 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 రాము, అలాగే చేద్దాం. జీవితాంతం చెరసాల్లో ఉండడం కంటే ఎవరి సొమ్ము వారికి ఇవ్వడమే ఉత్తమం. ఈ రోజే అందరికీ ఇచ్చేస్తాను. రాము, మిమ్మల్ని పేదవాళ్ళని ఎంత అవమానించినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఇంటి గౌరవాన్ని ఆస్తిని కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోన్రా? అంత మాటనకండి పెద్దనాన్నగారు. ఎంతైనా మనది రక్త సంబంధం. ఆస్తులు అంతస్తుల కోసం బంధాలను దూరం చేసుకోకూడదు. కొన్ని సమయాలలో ఈ బంధాలే మనల్ని కాపాడుతాయి. అలా రాము మంచి పథకం వేసి అన్నను మంచిదారిలో పెట్టడమే కాకుండా మంచితనం విలువ కూడా వారికి తెలియజేస్తాడు.